గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. జనహిత పేరిట కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పాదయాత్ర చేపడతా ఉంది పరిగి నియోజకవర్గం నుంచి. రామ్మోహన్ రెడ్డితో పాటు ఇర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే ఉన్నారు, కాలువ సుజాత కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, తర్వాత చాలా మంది నాయకులు ఉన్నారు. అందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి జనహిత ప్రాధాన్యత ఏంది, పరిగి నుంచి ఎందుకు ప్రారంభిస్తారు రామ్మోహన్ రెడ్డి? పరిగి నియోజకవర్గం యొక్క విశిష్టత ఏంటంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పరిగి నియోజకవర్గ ప్రజలు 2014లో 32 నియోజకవర్గాల్లో నన్ను ఏకైక ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు వీళ్ళు మా పరిగి నియోజకవర్గ ప్రజలు. ఈ యొక్క ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మద్దతు తెలుపుతుంది. ఇలాంటి ప్రజలకన్నా సూచన పోవాలంటే ఈ పరిగి నుంచే పాదయాత్ర ప్రారంభించాలి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజార్టీ 25,000 మెజార్టీతో నేను గెలిచినాను. 2 సార్లు జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. మా జిల్లాలో ఉన్నటువంటి పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసి చాలాసార్లు చెప్పుకోరు మీ గురించి, మీరు గెలుపు గురించి, ఇక్కడ ప్రాధాన్యత గురించి చాలాసార్లు చెప్పుకోరు. అధిష్టానానికి విన్నవించుకుంటారు మంత్రివర్గంలో ఇవ్వాలని. రంగారెడ్డి నుంచి అవకాశం లేదు, మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఒకసారి విజువల్స్లో చూద్దాం. సిచ్యువేషన్ చూస్తుంటే బల ప్రదర్శన చేస్తున్నట్టుంది రామ్మోహన్ రెడ్డి. ఇక్కడ నాకు ఇవ్వాలి, మా ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారు అనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ ఈక్వేషన్ సెట్ అయితే లేదు. ఇప్పటికే రెడ్డిలు ఎక్కువైపోయారు మంత్రివర్గంలో. ఏం చేయబోతారు చూస్తుంటే అట్లా కనిపిస్తూ ఉంది. నాకు తెలిసినంత మటుకు బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే బీసీలకు ఇచ్చారు. ఇంకా కూడా కొన్ని మిగతా 3 కూడా బీసీలకే కావాలని అడుగుతాం. ఒక నిమిషం, ఇంకా కూడా వేరే వేరే కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఇవ్వడానికి, వాళ్ళకు కూడా ఇస్తారు. ఒక ఓసీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఓసీ నాకు వస్తాన ఆశాభావం నాకుంది. ఎందుకంటే కష్టకాలంలో పార్టీ ఎంబడి ఉన్నా, నేను 32 నియోజకవర్గాల్లో ఒక్కనే ఉన్నా. నేను 2 సార్లు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన. అదే కాకుండా శక్తి అని మెంబర్షిప్ డ్రైవ్కు రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా పనిచేసిన. జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉంటే సిఎల్పి కార్యదర్శిగా పనిచేసిన. కాబట్టి కష్టకాలంలో నేను పార్టీ ఎంబడి ఉన్నా కాబట్టి తప్పకుండా అధిష్టానం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మీనాక్షి నటరాజన్ గారు కానీ, రామ్మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం, రామ్మోహన్ ఓసీకి ఇవ్వాలనుకుంటే సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గర, పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా దగ్గరనే. ఒకవేళ ఇద్దరిని ఈక్వేషన్ తీసుకుంటే మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. నిజామాబాద్ కూడా ఇంతవరకు మంత్రివర్గం స్థానం దక్కలేదు. నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్. హైదరాబాద్ జిల్లా నుంచే రంగారెడ్డి జిల్లా అని పుట్టింది. హైదరాబాద్ రంగారెడ్డి కలిపి గతం లోపల ఒక్కొక్కసారి 4-5 మంత్రులు ఉంటారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అంటే ఈరోజు రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లాలో ఇన్నని గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి హైదరాబాద్ కూడా పార్ట్ ఆఫ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంటే ఇవన్నీ కలిపి ఖచ్చితంగా మనకు వస్తుందన్న మంత్రి పదవి వస్తుందన్న ఆశాభావం నాకుంది. ఏం చెప్పారు ఈ జనహిత పాదయాత్ర ద్వారా? ఇక్కడ నుంచి మొదటి స్టెప్ ఇక్కడే పడుతుంది కాబట్టి ఏం చెప్పనుంది ఇక్కడ నుంచి మీ పార్టీ అధిష్టానం? నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నన్ను గుర్తిస్తుంది, నాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తుందని పూర్తి విశ్వాసం. మహేష్ కుమార్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ మొదటిసారి ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పాదయాత్ర ఇది. యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్ట్గా స్థానిక సంస్థలు చాలా దగ్గరలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరగనుంది, కాస్త హీట్ ఉంది. సో అజార్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఎట్లా ఏం చెప్పబోతున్నారు? అసలు హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి మీరు చూస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ లేకుండా హైదరాబాద్ను మనం గుర్తించలేం. ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐఐటి హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడున్నటువంటి బిహెచ్ఎల్ కానీ, డిఆర్డిఎల్ కానీ, డిఎంఆర్ఎల్ కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. నేను అడుగుతున్న ఇటువంటి బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళు తీసుకొచ్చింది ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ తీసుకురామని చెప్పండి. మేము త్రిపుల్ తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టినాం. త్రిపుల్ అనేది ఇక్కడ నుంచే పోతుంది. త్రిపుల్ అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ నుంచే పోతుంది. ఇంతవరకు వాళ్ళు దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు. ఒక రైల్వే లైన్ వికారాబాద్ పరిగి నుంచి మన కొడంగల్ నారాయణపేట పోవాలి, దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు. నేవీ ప్రాజెక్టు గురించి ఆపేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,000 కోట్ల రూపాయల నేవీ ప్రాజెక్టుకు మొన్ననే మేము అనుమతులు తీసుకొని దాని వర్క్ కూడా స్టార్ట్ చేసినాం. ఈ విధంగా అభివృద్ధి అంటూ జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల పాలనలో మా ప్రాంతంలో ఏమీ అభివృద్ధి చేయకపోగా నేను కష్టపడి రాజశేఖర రెడ్డి గారిని అడిగి శాంక్షన్ చేయించుకున్నటువంటి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును కూడా వాళ్ళు రద్దు చేసిర్రు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును మా సోదరుడు ఇక్కడ ఉన్నాడు, మన షాద్నగర్ శాసనసభ్యుడు శంకర్, నా నియోజకవర్గం నుంచి కొందుర్గు నియోజకవర్గం వరకు పరిగి కొందుర్గు లక్ష్మీదేవిపల్లి అనే ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. గవర్నర్ ప్రసంగంలో చెప్పించినాం మొన్న శాసనసభ సమావేశాల్లో 2.8 TMC
దగ్గర దగ్గర 7,000 కోట్ల నుంచి 10,000 కోట్లు పెట్టి మా యొక్క షాద్ నగర్, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూర్ అన్ని నియోజకవర్గాలకు సస్యశ్యామలం చేసే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడి ప్రజలంతా కూడా మా వైపే చూస్తున్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. రైట్, అజరుద్దీన్ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. ముఖ్యంగా రంగారెడ్డికి కేబినెట్ లో ఎక్స్పాన్షన్ లేదు. రామ్మోహన్ రెడ్డి గారు ఇందాకనే చెప్పారు, మైనారిటీ కూడా అవకాశం దక్కలేదు. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎట్లా ఫేస్ చేయబోతున్నారు సార్? अभी देखिए, पहले टिकट अनाउंस होने के बाद ही बात करेंगे. अभी तो टिकट अनाउंस नहीं हुआ, तो अभी आप बहुत जल्दी करें, क्योंकि हर एक आदमी अपने अलग अलग अपनी बातें कर रहा है. बट लेकिन हम आज आए यहाँ पे जुबलीहिल्स के बारे में बात नहीं करें, हम यहाँ पे ये पदयात्रा के बारे में बात करेंगे. एक बहुत अच्छा इनिशिएटिव है मीनाक्षी मैडम ने लिया है, और उन्होंने पूरा पदयात्रा करेंगे डिफरेंट डिस्ट्रिक्ट्स में. तो कांग्रेस पार्टी देखिए हर आदमी के दिल में जाना चाहती है, और हर बार कितने साल से 125-30 साल से हर एक के दिल में जा रही है. बट जो भी अभी साहब ने जो कहा कि जितने भी प्रोजेक्ट, कोई भी नहीं ला, इतने प्रोजेक्ट कहीं पे कहे नहीं, क्योंकि जो आधे लोग को तो पता भी नहीं है कि दूसरे लोग अगर जो भी जितने भी पार्टीज हैं आज, उन लोग ने कोई भी प्रोजेक्ट नहीं किया, और कोई भी इंडिपेंडेंस के टाइम में भी कोई भी था नहीं. जब जवाहरलाल नेहरू साहब ने, अगर आप बहुत से लोग को पता भी नहीं होगा, 9 साल और 6 महीने जेल में थे. महात्मा गांधी जो थे उन्होंने भी 6 साल 6 महीने जेल में थे. तो ये किसी को पता ही नहीं है. तो आपके आज के कौन नेता है बताइए, उनके पहले के कौन नेता आज तक कुछ नहीं किया. जो भी आज प्रोजेक्ट चल रहे हैं, जो भी आज कंट्री में चल रहा है, वो कांग्रेस पार्टी की देन है. और कांग्रेस पार्टी हर बार पॉलिटिकल एक्टिविटी ज्यादा हो गए आजकल. देखे गए तो आज पाद यात्रा, कल धरना, उसके बाद में दिल्ली में धरना, बहिरंग सभा, बीआरएस, पॉलिटिकल एक्टिविटी बढ़ गए. सो आपको कैसा दिख रहा माहौल? इलेक्शंस बिल्कुल सही है. जो सही बात है उसको आगे लेना चाहिए, क्योंकि पॉलिटिकल एक्टिविटी जब तक नहीं बढ़ेगी तो लोग को पता कैसे चलेगा कि क्या हो रहा है. लोकल कुछ टिकट देते बोले जुबलीहिल्स में, आप वो बात क्या करें? जुबलीहिल्स के बारे में नहीं बात करेंगे. సో మొత్తానికి కార్యక్రమం స్టార్ట్ అయింది. జనహిత పాదయాత్రకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఫహీం ఉన్నారు. మాట్లాడదాం. ప్రధాన ఉద్దేశం ఏంటి పాదయాత్ర? సడన్గా పాదయాత్రతో తెరపైకి వచ్చింది కాంగ్రెస్. మొత్తం పొలిటికల్ అజిటేషన్ పెరుగుతూ ఉంది రోజువారీగా చూస్తే. మీరు ఢిల్లీలో ధర్నా అయిపోతారు, ఈరోజు పాదయాత్ర, కవిత ధర్నా అయిపోతూ ఉంది, తర్వాత బీఆర్ఎస్ సభ పెట్టబోతా ఉంది. పొలిటికల్ యాక్టివిటీ పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలిసి ఎప్పుడు ప్రజల్లో ఉంది, ప్రజల్లో ఉంటుంది, ప్రజల్లో ఉండబోతుంది. మేము చేసే కార్యక్రమాలు, చేసే సంక్షేమ కార్యక్రమం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ ఈరోజు ప్రజల్లో కానివ్వండి, మళ్ళీ ఒక ఉత్సాహం తేవాలి, ఒక నూతన ఉత్సాహం రావాలి కాంగ్రెస్ పార్టీలో అని మేమందరం కూడా కలిసి ఏకతాటి మీద నాయకులు అందరూ ఒక దగ్గర ఉండి ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో ఇప్పుడు శ్రమదానం కార్యక్రమం, మళ్ళీ రేపు పొద్దున ఇక్కడ ఉదయం పాదయాత్ర చేస్తున్నాం. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కొన్ని కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ ప్రజలు కానీ ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటారు, పార్టీ క్యాడర్ కానీ అందరికీ కూడా కొద్దిగా దగ్గర అవడానికి కూడా ఇది ఒకటి. స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర రాబోతా ఉన్నాయి. సో దానికి సంబంధించి మొత్తం ఇది గ్రౌండ్ ప్రిపరేషన్ అనుకోవచ్చా? అంటే గ్రౌండ్ ప్రిపరేషన్ అని కాదు, స్థానిక సంస్థల గురించి మాకు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నామో, మేము 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 29 సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు చేయడం జరిగింది. సో రేపు ప్రజలకు మేము ఇంకా దగ్గర కావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద ఎత్తున కార్యక్రమాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్. జనహిత పాదయాత్ర పేరిట పిసిసి చీఫ్, తర్వాత మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఇక్కడ షామిల్ అయినటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. మరికొద్ది మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జనహిత పేరిట మొత్తానికి కాంగ్రెస్ పాదయాత్ర స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున జనాలంతా కూడా సమీకరణ అయ్యారు. పరిగి నుంచి ప్రారంభమై చివరికి ఆదిలాబాద్, ఖానాపూర్లో ముగియనుంది పెద్ద ఎత్తున. సో అంశాలను, కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాలను తెలియపరచడానికి పాదయాత్ర అంటున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దీని తర్వాత అంటే ఈ రోజు నుంచి 4వ తారీఖు వరకు కొనసాగుతుంది. తర్వాత 5, 6, 7, 8 వరకు ఢిల్లీలో కార్యాచరణ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళది. కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలన్నటువంటి కార్యకర్తలను కోరుతూ ఉన్నారు. ఈరోజు విడత తర్వాత 4న ఖానాపూర్లో ముగుస్తుంది. ఖానాపూర్లో ముగిసిన తర్వాత 2వ విడత పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేయనున్నారు. విడుదల జాఫర్తో మధు మల్కేడ్కర్, పరిగి, జనహిత పాదయాత్ర నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.